ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు. ఇక ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 14న తేలనుంది. ఇక పోలింగ్ బూత్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైందా? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సైదులు, ఆడియో మీట్లో ఉంది. సైదులు కంటిన్యూ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 6:30 ఓటర్లు తమ యొక్క పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు. అయితే 7 గంటలకి పోలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు వారందరినీ కూడా కూర్చోబెట్టారు. ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి కమలాపూరి అసోసియేషన్ దగ్గర ఉన్నాము. యూసఫ్గూడలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ అన్నమాట ఇది. కమలాపూరి వెల్ఫేర్ అసోసియేషన్. ఇక్కడ బూత్ నెంబర్ 297, 298 ఒక్కొక్క బూత్ లో మనకి 1100కి పైగా ఓట్లు ఉన్నాయి. సో మొత్తం మనం ఇక్కడ యూసఫ్గూడలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. కమలాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ బూత్ నెంబర్ 297, 298 అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారికి ముందుగా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి, తమ యొక్క ఓటు గుర్తింపు కార్డుకి సంబంధించి లేకపోతే ఏమేమి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఓటు విలువైంది, గర్వంగా ఓటు వేద్దామని చెప్పేసి కూడా ఇక్కడ ఒక బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద మీ యొక్క గుర్తింపు కార్డు పత్రాలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎపిక్ కార్డు లేని ఓటర్లు ఈ కింద తెలిపిన ఏదైనా ఒక గుర్తింపు పత్రాన్ని తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా అన్నారు. మొదటిగా ఓటర్ గుర్తింపు కార్డు కంపల్సరీ అని చెప్పేసి కూడా ఉన్నది. ఒకవేళ అది లేకపోతే మాత్రం పాస్బుక్, బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ జారీ చేసినటువంటి ఒక పాస్బుక్ తెచ్చుకున్నా సరే వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఒకవేళ అది కూడా లేకపోతే పాన్ కార్డు తెచ్చుకున్నా పర్లేదు, పాన్ కార్డు తెచ్చుకున్న వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. లేకపోతే అది కూడా లేకపోతే మాత్రం ఏదైనా పెన్షన్ డాక్యుమెంట్ అది తెచ్చినా కూడా ఓటేసే అవకాశం కల్పిస్తారు. యూనిక్ ఎలిజిబిలిటీ ఐడి కార్డు ఉన్నప్పటికీ కూడా ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. లేకపోతే ఆధార్ కార్డు ఉన్నా కూడా ఆధార్ కార్డు కూడా తెచ్చుకోవచ్చు. ఈ యొక్క పోలింగ్ బూత్ వద్దకి ఎవరైతే ఓటర్ ఉంటారో ఆ ఓటర్ ఆధార్ కార్డు తీసుకొచ్చినప్పటికి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు వినియోగించుకునేలా కూడా లోపలికి అనుమతిస్తారు. లేకపోతే స్మార్ట్ కార్డు కానీ, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, సర్వీస్ ఐడి కార్డు కానీ, జాబ్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్. సో ఇవన్నీ కూడా ఎవరు తెచ్చుకున్నటువంటి అంటే ఓటర్లు తమ పోలింగ్ బూత్ వద్దకు తమ యొక్క ఓటు ఎక్కడైతే ఉంటుందో అది చూసుకున్న తర్వాత ఆడికి వస్తే వారికి ఓటేసేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. కొత్త మనం కమలాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ బూత్ నెంబర్ 297, 298 వద్ద ఉన్నాము. ఓటర్లు 6:30 ఒకరిద్దరు వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. సో సమయం ఉంది, 7 గంటలకి పోలింగ్ ప్రారంభం అవుతుందని వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టారు. సో దాదాపు ఇక్కడ మనకి 2,500కి పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి సో ఓటర్లు ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. సో వాళ్ళంతా ఇక్కడ ఆల్రెడీ మాక్ పోలింగ్ కూడా ముగిసింది, పోలింగ్ స్టార్ట్ అయింది. సో వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో ఉన్నారు. ఒకసారి అభ్యర్థుల్ని
సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం పోటీలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ లిస్ట్ చూసుకుందాం. ప్రధానంగా చూస్తే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి లంకల ఈయన బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఈవీఎం లో మనకి మొదటిగా ఈ యొక్క లంకల దీపక్ రెడ్డి ఫోటో ఉంటుంది. అక్కడ ఆయన గుర్తు, సో ఆయన ఫోటో ఉంటుంది. చాలా క్లారిటీగా కూడా ఆ యొక్క గుర్తు మొత్తం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరి ఫోటోలు కూడా ఇక్కడ ముద్రణ చేసి ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. తర్వాత అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, తర్వాత మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మిగిలిన అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులు. దాదాపుగా 58 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. సో ఎవరికి ఇష్టమైతే వారికి తమ యొక్క ఓటుని వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యన ఎక్కువగా పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తొలిసారిగా మనకి ఆ యొక్క డ్రోన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ల సహాయంతో నిఘా ఉంటుంది. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తొలిసారిగా డ్రోన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ సీసీ కెమెరాలు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరా ఉంటుంది. ఆ సీసీ కెమెరాను పోలీస్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. సో పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలోనే ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఇక్కడ ప్రచారం చెప్పుకునేందుకు తమ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పేసి వస్తారు. వారందరూ కూడా 100 మీటర్ల దూరంలోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ మార్క్ కూడా చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎవరిని కూడా లోపలికి రానియరు. తర్వాత ఇక లోపలికి వచ్చిన తర్వాత ఓటు ఉన్న వారిని తమ యొక్క ఓటు సంబంధించిన ఐడి కార్డు చూసిన తర్వాత లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటారు. కాబట్టి సో ఏదేమైనా ఇక్కడ అయితే మాత్రం కమలాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ లో పోలింగ్ ప్రారంభమైంది. సో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని సో లోపలికి కూడా వస్తున్నారు. లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి రూమ్ ఒకటి 297 పోలింగ్ బూత్, రైట్ సైడ్ ఉన్నటువంటి రూమ్ 298 పోలింగ్ బూత్ అన్నమాట. సో ఇక్కడ ఒక పోలింగ్ బూత్ లో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకొని అధికారులు చెప్తారు. వచ్చిన తర్వాత అక్కడ తమ యొక్క ఓటు హక్కుని అయితే వినియోగించుకొని బయటకు వస్తారు. సో అక్కడ చాలా క్లారిటీ ఉంటుంది, ఈవీఎంస్ ఉంటాయి కాబట్టి. పక్కన తొలిసారిగా ఎన్నికల సంఘం కూడా ఈసారి నుంచి అభ్యర్థి కలర్ ఫోటోని పక్కన పెట్టింది ఈవీఎం పక్కన. సో చాలా క్లారిటీగా అక్కడ మనకి ఏ అభ్యర్థికి ఓటేస్తున్నాం ఏంటనేది కూడా చూసుకోవచ్చు. వీవీప్యాట్ ఉంటుంది. వీవీప్యాట్ 8 సెకండ్ల పాటు మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. కాకపోతే అది తీసుకోనికి ఉండదు. సో అది ఎవరికి వేసాము ఏంటి అనేది కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సో ఇక్కడ మాత్రం దాదాపుగా 2500 ఓట్లకు పైగా 2500 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద 2 సెంటర్లు ఉన్నాయి కాబట్టి 297, 298 ఉంది కాబట్టి సో ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒకరొకరుగా ఇప్పుడే వస్తున్నారు. చెప్పి అయితే సైదులు ఎన్ని గంటలకు ఒకసారి ఎన్నికల అధికారులు పోలింగ్ పర్సెంటేజ్ అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది సైదులు? చక్రి మనకి గంటకు ఒకసారి మనకి పోలింగ్ పర్సెంటేజ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంతవరకు అయిందని చెప్పేసి అధికారులు చెప్తారు. సో పోలింగ్ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా 8 గంటలకి మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి 403 పోలింగ్ కేంద్రాల వద్ద మనకి ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైందని చెప్పేసి అధికారులు అయితే చెప్తారు. సో ఎప్పటికప్పుడు మనకి పర్యవేక్షణ ఉంటుంది. సో ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు అందరూ కూడా ఒకరొకరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్లీ గంటకు ఒకసారి మనకి పోలింగ్ శాతం సంబంధించి ఎన్నికల అధికారులు చెప్తూ ఉంటారు. సో ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా తక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదయ్యేది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే అన్ని ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి కాబట్టి 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్నది కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెరిగే అవకాశం అయితే ఉంది. గంటకు ఒకసారి మనకి మాత్రం ఎన్నికల అధికారులు మనకి పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది అనేది కూడా చెప్తారు. సైదులు ఈవీఎంలో ఒకవేళ మొరాయిస్తే అక్కడ టెక్నికల్ సిబ్బంది అందుబాటులో ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఒకవేళ వీవీఎంలు మొరాయిస్తే వెంటనే వేరే వీవీఎంలు కూడా సిద్ధంగా ఉన్నాయి. టెక్నికల్ అధికారులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో అటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా
6 గంటలకి ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మొత్తం మాక్ పోలింగ్ కూడా చేయడం జరిగింది. మాక్ పోలింగ్ లో వివిఎంస్ సంబంధించి ఏమైనా మొరాయించే అవకాశం ఉందా, ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెక్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, టెక్నికల్ గా ఎటువంటి సమస్యలు లేవని చెప్పేసి కూడా గుర్తించారు. కాబట్టి ఇక 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. ఒకవేళ మధ్యలో అంటే మనకి పోలింగ్ ప్రారంభమైన తర్వాత వివిఎంస్ ఏమైనా మొరాయిస్తే మాత్రం వెంటనే ఆ వివిఎం ని పక్కకు పెట్టి పక్కన ఇంకొక వివిఎం అంటే మనకు అందుబాటులో వివిఎంస్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కూడా మనకి కంటిన్యూగా పోలింగ్ అయ్యేలా కూడా ప్లాన్ అధికారులు చేశారు. ఒకవేళ టెక్నికల్ గా ఏమైనా సమస్యలు వస్తే మాత్రం టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంటారు, చెప్పగానే వెంటనే వస్తారు, ఎప్పటికప్పుడు వారు తిరుగుతూనే ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎన్నికలు సజావుగా జరిగేలా కూడా ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఎండ తీవ్రత ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ టెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వారందరూ కూడా టెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు కూడా అందుబాటులో ఉంటాయి మధ్యాహ్నం సమయంలో. సో వారందరూ కూడా టెంట్ కిందకి ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్నికల అధికారులు ఇలాంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి చేశారన్నమాట. కాబట్టి సో ఇక మనకి మాత్రం మరి కాసేపట్లో అంటే మనకి ఆల్రెడీ పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి గంట తర్వాత మనకి పోలింగ్ శాతం ఓవరాల్ గా చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది అనేది కూడా మనకి ఒకసారి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు ఎన్నికల అధికారులు ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే సైదులు ఏ టైంలో పోలింగ్ బూత్కి ఓటర్లు ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు సైదులు? చక్రి మనకి మొత్తం ఆల్రెడీ 6:30 అంటే 30 నిమిషాల ముందే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలు వచ్చారు కాబట్టి సో ఇక మనకి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక మధ్యాహ్నం కొంత పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సాయంత్రం మళ్ళా 3 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటర్లు తమ యొక్క పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. క్యూ లైన్ లో ఉన్న వారిని కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఇద్దరు ఓటర్లు కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు, తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఒకసారి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కమలాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ పోలింగ్ బూత్ నెంబర్ 297, 298 లో వీళ్ళందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా 6:30 ఓటేసేందుకు వచ్చారు. చూడొచ్చు చాలా ఏజ్డ్ పర్సన్స్, ఇవాళ చాలా మంది యువత తమ యొక్క ఓటు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఓటేసేందుకు నిరాకరిస్తున్నారు, ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం దగ్గరకు రావడం లేదు. సెలవు దినం కావడంతో అందరు ఇళ్లలోనే ఉంటున్నారు. అందుకు ప్రతిసారి కూడా హైదరాబాద్ లో చాలా పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతుంటుంది. అంటే సెలవు ఉన్నది కాబట్టి అందరూ ఏదో ఒక టూర్ కి ప్లాన్ చేస్తారు. కానీ చాలా పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా ఉదయం 6:30 తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు. తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు. సో వీళ్ళు చూసుకోవచ్చు, యువత కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పేసి కూడా అనేక సార్లు ఎన్నికల అధికారులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు. చాలా మంది యువత ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. సెలవు దినం కావడంతో వెంటనే వారందరూ కూడా ఏదైనా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు హైదరాబాద్ లో ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుందని చెప్పేసి కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి సో ఈసారి కొంత పెరిగే అవకాశాలు ఉంటున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా మనకి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఎక్కువగా ఓటర్లు తమ యొక్క పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. సో క్యూ లైన్ లో ఉన్న వారిని అందరినీ కూడా 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తారో వారందరినీ కూడా ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. వాళ్ళు ఓటేసిన తర్వాతనే అవన్నీ కూడా ఇక్కడ నుంచి వివిఎం ని కంప్లీట్ గా క్లోజ్ చేసి మనకి కోటయ్య భాస్కర్ రెడ్డి స్టేడియం కి అక్కడ మనకి అక్కడే ఉంటాయి కాబట్టి వివిఎంస్ అనేది కూడా స్ట్రాంగ్ రూమ్స్ అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడికి తరలిస్తారు. చక్రి సైదులు తొలిసారిగా డ్రోన్లను వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. డ్రోన్ల ద్వారా పోలింగ్ మానిటరింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? డ్రోన్ సహాయంతో మొత్తం నిఘా ఉంటుంది ఎప్పటికప్పుడు. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేశారు. సో డ్రోన్ సహాయంతో మనకి
ఎవరు అంటే 100 మీటర్స్ దూరంలో వరకు కూడా మనకి ఎవరు కూడా ఇక్కడ రావద్దు కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం 100 మీటర్స్ అవతలనే కొందరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తమ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి ప్రచారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో డ్రోన్ సహాయంతో అయితే ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. అది పోలీస్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేస్తారు కాబట్టి ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొందరు వ్యక్తులు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే రౌడీ షీట్ ఎవరిపైతే ఉంటుందో వారందరూ కూడా బైండ్ ఓవర్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో చేయడం జరిగింది కాబట్టి సో అనుమానిత వ్యక్తులు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే పోలింగ్ కేంద్రంలో కనిపించినా లేకపోతే ఏమైనా ఇక్కడ గొడవలు చేసినా కూడా వారిపైన ఖచ్చితంగా గట్టి నిఘా ఉంటుంది. వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో తొలిసారిగా డ్రోన్ సహాయంతో పోలీస్ కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేసి సో అక్కడ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. చక్రి సైదులు ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ అక్కడికి చేరుకుంటున్నారా వారేమంటున్నారు? ఏజెంట్లు అందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు. చెప్పి పోలింగ్ ఏజెంట్లు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. సో వాళ్ళ సమక్షంలోనే మనకి పోలింగ్ జరుగుతుంది. వారి సమక్షంలో జరుగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వారి సమక్షంలోనే పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఓటేసే వారు ఒకసారి వాళ్ళు కూడా చూసుకుంటారు కాబట్టి అంటే వీళ్ళు తమ యొక్క ఓటర్ లిస్ట్ లో వీళ్ళ పేరు ఉందా లేదా వీరైనా ఓటేసేది ఏంటనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి ఏజెంట్లు అందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి సో వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు. అంటే చూసిన తర్వాతనే కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే తమ యొక్క ఓటకు వినియోగించుకునేలా కూడా అధికారులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చెప్పండి. అయితే పోలింగ్కి 7 గంటలకు పోలింగ్కి ముందు మాకు పోలింగ్ అధికారుల సమక్షంలో ఏ విధంగా కొనసాగింది సైదులు? మనకి ఇలాంటి వివిఎంలు మొరాయిస్తుంటాయి కాబట్టి ముందుగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్దకు వివిఎంస్ రాగానే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. దానిలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించారు. సో ఏమైనా మొరాయించే అవకాశం ఉంటుందా, టెక్నికల్ గా ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే దానిపైన కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు కాబట్టి సో 6 గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ పూర్తయింది. ఆల్రెడీ పోలింగ్ కూడా ప్రారంభమైంది కాబట్టి సో మనకి 5-10 నిమిషాల పాటు అంటే 6 గంటలకి ఉదయం 6 గంటలకి 5-10 నిమిషాల పాటు కూడా ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఏమైనా టెక్నికల్ గా సమస్యలు వస్తున్నాయా ఏంటి అనేది కూడా చూస్తారు. వివిప్యాట్లో కూడా ఆ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు సో మనం వేసినటువంటి ఓటు అభ్యర్థికి సరైన అభ్యర్థికి వచ్చిందా లేదా అనేది వివిప్యాట్ లో కనిపిస్తుంది కాబట్టి సో అవి కూడా సక్రమంగా వస్తున్నాయా లేవని కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి సో అవన్నీ కూడా పూర్తయింది. దాదాపు 5-10 నిమిషాల పాటు చేయడం జరిగింది 6 గంటలకి. సో ఇక అది పూర్తయిన తర్వాత ఇంకా కరెక్ట్ గా మనకి 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. థ్యాంక్ యూ సైదులు. ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 14న తేలనుంది.